హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యల దమ్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసండి ఒకసారి. నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ పనులతో అవ్వవని నేను ముందు రోజు పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ప్రాన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం అన్నీ వేసుకోవాలి. ఇంకా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, ఆకు, చెక్క, లవంగాలు, అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని నెక్స్ట్ పెరుగు వేసుకొని బాగా దానికి పట్టిన వరకు మసాజ్ చేసుకోవాలి. మీరు ఒక గంట ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని వండుకున్నా పర్లేదు. కాకపోతే నాకు చిన్న పాపతో అవ్వదని ముందు రోజు నైటే చేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం స్లోగా వంట చేసుకోవచ్చని ముందు రోజు పెట్టేసుకున్నాను నేను. మనకి ఆ మసాజ్ చేసినప్పుడు మ్యారినేట్ చేసిన టైంలోనే మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఎప్పుడు కూడా చికెను, మటనే ట్రై చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ప్రాన్స్, ఫిష్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ కూడా బిర్యానీలోకి వెళ్ళి సీ ఫుడ్ ఫ్లేవర్స్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఫేవరెట్ ప్రాన్స్ ఫ్రై కూడా చేశాను. ఇంకా బిర్యానీతోని సైడ్ డిష్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ కూడా చేశాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మ్యారినేట్ ప్రాసెస్ నైట్ చేసుకున్నాను కదా, అందుకే మార్నింగ్ ఏ పని ఉండదు కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. రైస్ బాగా కడిగేసి ఒకసారి చాలు, మళ్ళీ విరిగిపోతాయి. అది ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి రైస్ని. అప్పుడు పక్కనే బాయిలింగ్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. అందులోని మసాలా దినుసులు, ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. అది మరిగిన వరకు, వాటర్ బాయిల్ అయిన వరకు ఉంచాలి. పక్కనే నేను మసాలా కలిపి పెట్టుకున్నాను కదా రొయ్యలు, ఆ రొయ్యలను కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చి వాసన అవి ఏమైనా ఉంటే పోతాయి. నేను ఏ బిర్యానీ చేసినా సరే ఫ్రై చేసుకుంటాను, అలాగే పచ్చిగా వేయను. ఇంకా రైస్ అంతా 80% బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ తీసుకొని ఈ ఫ్రై అయిన ప్రాన్స్లోని వేసేయాలి. ఇంకా రైస్ అంతా వేసినాక దాని మీద కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలి. ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసినాక ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద బరువు పెట్టేసి ఒక 30 minutes పెట్టేయాలి స్టవ్ మీద. ఇంకా 20 minutes హై ఫ్లేమ్లో ఉంచి, మరీ హై ఫ్లేమ్ వద్దు, కిందన మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం హైకి లోకి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ ఉడికించుకోండి, బాగుంటుంది. ఇంకా 10 minutes అయ్యేసరికి 10 minutes లో ఫ్లేమ్లో పెట్టేయండి. అలా వదిలేస్తే రైస్ బాగా ఉడికిపోతుంది. ఇంకా బరువు ఆవిరది వెళ్ళకుండా బరువు కూడా సెట్ చేసుకొని కింద మాడకుండా పెనం కూడా పెట్టుకోండి. ఆఫ్టర్ 30 minutesకి అయితే బిర్యానీ కంప్లీట్ అయిపోద్ది. కొంతసేపు ఒక 5 minutes అలాగే వదిలేసి ఓపెన్ చేస్తే మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా యమ్మీ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. యాజ్ యూజువల్ నేను చేసిన బిర్యానీలు అయితే నాకు చాలా నచ్చుతాయి, మా హస్బెండ్కి కూడా, ఇంకా మా ఫ్యామిలీకి కూడా నచ్చుతాయి. ఎక్కువ చేసినప్పుడేమో సరిగా రాదు, తక్కువ చేసుకున్నప్పుడేమో సూపర్గా ఉంటుంది, సూపర్గా వస్తుంది. ఎక్కువ చేసుకుంటే మసాలా తగ్గిపోద్ది, లేకపోతే రైస్ ఉడకదు, అలాగ అయిపోతూ ఉంటుంది. తక్కువ మా హస్బెండ్ నేను మా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు మాత్రం బాగా వస్తుంది. ఎప్పుడు నేను అదే ఫీల్ అవుతాను. బిర్యానీ వేడివేడిగా ఉన్నప్పుడు నేను కొంచెం వేసుకొని తినేసాను, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి రాగానే కొంచెం వేసి పెట్టేశాను. అతను కూడా బాగా ఎంజాయ్ చేశాడు, బాగుందని చెప్పారు. ఇంకా హస్బెండ్ బాగుందని చెప్తే ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోతుంది కదా మనకి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకా నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్